ఈరోజు అనేక మంది విశ్వాసులు అని పిలువబడుతున్న వారు చాలా బాధకరమైంది ఏంటిదంటే అంతరంగంలో పోరాడుతున్నారు. అంతరంగ యుద్ధము, ద ఫైట్ ఆన్ ద ఇన్సైడ్, ద వార్ దట్ ఈస్ ద ప్రైవేట్ వార్స్. వ్యక్తిగతంగా జరిగే పోరాటాలు, వ్యక్తిగతంగా ఉన్న యుద్ధాలు. మీ సొంత భార్యకి తెలియదేమో మీ అంతరంగంలో జరుగుతున్న యుద్ధము. మీ సొంత భర్తకి తెలియదేమో మీ అంతరంగంలో జరుగుతున్న యుద్ధము. మీ తల్లిదండ్రులకి అస్సలే తెలియదేమో, ఎందుకంటే తల్లిదండ్రులు చెప్తే ఇక్కడ బాధపడతారో, ఇక్కడ వేదన చెందుతారని తల్లిదండ్రులకి కూడా తెలియదేమో. మీ ప్రాణ స్నేహితులు అన్న వారికి కూడా తెలియదు. మీ హృదయంలో జరుగుతున్న అంతరంగ పోరాటం ఎంత భయంకరమైందో, యుద్ధం ఎంతటిదో మనం చెప్పుకోలేము. హూ నోస్ ఇట్ ఆల్? ఓన్లీ గాడ్. దేవునికి మాత్రమే సంపూర్ణంగా తెలుసు. It is always said it is easier to stop the fight that is on the outside than to stop the fight that is inside. అర్థమవుతుందండి? బయట జరుగుతున్న పోరాటం, బయట జరుగుతున్న యుద్ధము, బయట జరుగుతున్న గొడవల్ని ఏదో ఒక మాటలు చెప్పి ఏదో ఒకటి సంధాయించి సమాధానపరచచ్చు. కానీ మన అంతరంగంలో జరుగుతున్న యుద్ధము, మన లోపల జరుగుతున్న పోరాటము, మన మనస్సులో ద బ్యాటిల్స్, ద వార్స్ దట్ ఆర్ ఇన్ అవర్ మైండ్, మన మనస్సులో జరిగే యుద్ధము ఆపడం అంటే చాలా కష్టం అంట. బహిరంగంగా ఆపచ్చేమో, బహిరంగంగా ఏవేవో చేయొచ్చేమో, లంచాలు ఇవ్వచ్చేమో, మంచి మాటలు చెప్పచ్చేమో, సమాధానపరచచ్చేమో. బట్ హూ కెన్ స్టాప్ ద వార్ దట్ ఈస్ ఇన్ అవర్ మైండ్, ఇన్ అవర్ హెడ్, ఇన్ అవర్ హార్ట్? మన హృదయంలో జరుగుతున్న యుద్ధము ఎవరు ఆపగలుగుతారండి? మీకు తెలుసు కదా, ఎన్నోసార్లు ఎంత భయంకరమైన కల్వర పరిస్థితులు, అయోమయ పరిస్థితులు. చూడటానికి మీరు అందరు బాగానే అంటారు, ప్రైజ్ ద లార్డ్ డియర్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ డియర్ సిస్టర్, చిరునవ్వుతోటి. వి ఆల్ హ్యావ్ బికమ్ ప్రొఫెషనల్ యాక్టర్స్ కదండి. నిజంగా వేషధారులు అయిపోయాము. అందరికీ ఎట్లున్నారంటే దేవుని కృప వల్ల బాగున్నానండి. కానీ మీరు అంతరంగంలో, మీ హృదయంలో ఆ యుద్ధము ఎవరు అర్థం చేసుకోగలుగుతారు? వి ఆల్ సే, మనమందరం వీ హ్యావ్ దిస్ ప్లాస్టిక్ స్మైల్ కదా, అందరి ముందు నేను చక్కగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నానని. కానీ మరలా మీ గదికి, మీ ఇంటికి, మీరు వ్యక్తిగతంగా, మీరు లోన్లీగా ఉన్నప్పుడు మరలా ఆ యుద్ధము, ద ప్రైవేట్ వార్స్, ఓన్లీ యూ నో ఇట్ అండ్ గాడ్ నోస్. దేవునికి తప్ప ఇంకెవరికి తెలియదు, మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. మన హృదయాలు అనేక రీతిలుగా ఇలాగా మనల్ని బాధ పెడుతూ ఉంటుంది. చాలామంది అనుకుంటారు, అసలు ఎందుకు జరుగుతుంది, వై ఇస్ దిస్ హ్యాపెనింగ్ టు మీ? మీకు వచ్చిందండి అటువంటి ప్రశ్న ఎప్పుడైనా? నాకు ఎందుకు జరగాలి, నాకు అర్థం కావట్లేదు అంటే ఐఎమ్ టెలింగ్ యూ వన్ సజెషన్, ఒక సలహా ఏంటిదంటే, డోంట్ ట్రై టు మేక్ సెన్స్ ఆఫ్ వాట్ యూర్ గోయింగ్ త్రూ. మీరు ఎందుకు ఆ పోరాటంలో ఉన్నారో, ఎందుకు ఆ యుద్ధంలో ఉన్నారో దాని గురించి, దాని లోతుకి వెళ్ళి అసలు నాకు ఎందుకు జరుగుతుందని కాక ఏం చేయాలంటే, వీ నీడ్ టు సర్వైవ్, నాట్ అండర్స్టాండ్. అర్థం చేసుకోవాల్సిన స్థానము, అర్థం చేసుకోవాల్సిన స్థితి మనకొద్దు. కానీ ఆ యుద్ధంలో, ఆ పోరాటంలో నేను ఎలాగ దీని నుండి బయటపడతానా అనేది మనం ఆలోచించాలి. వి నీడ్ టు హ్యావ్ అ ప్లాన్ టు సర్వైవ్ దిస్, ఎండ్యూర్ ఇట్, ఓర్చుకోవాలి, దాన్ని సహించాలి, దాన్ని భరించాలి. దీని నుండి ఎలాగ దేవుడు బయటికి తీసుకొస్తాడా అనేదే చూడాలి. కానీ నేను ఎలాగా, నాకెందుకు జరగాలి? చూడండి, చాలామంది డిబేట్స్కి వాదింపులకి, వీటికి వాటికి అడుగుతూ ఉంటారు. ఏంటిదంటే, వై షుడ్ గుడ్ పీపుల్ డై? ద మోస్ట్ ఫేమస్ క్వశ్చన్ ఈ లోకంలో, అన్నిటికంటే ఫేమస్ క్వశ్చన్ ఏంటిదంటే, ఎందుకు మంచివారు మరణించాలి, ఎందుకు మంచివారు తొందరగా వెళ్ళిపోతారు, ఎందుకు మంచివారికి చెడు జరుగుతుంది, వై షుడ్ బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు గుడ్ పీపుల్ అని చాలామంది అన్యజనులు, దేవుని తెలియని వారు ఇలాంటి ప్రశ్నలు వేస్తుంటారు. ఐఎమ్ టెలింగ్ యూ, మనకు ఆ వాదనలు అక్కర్లే. అందుకని పౌలు అంటాడు తిమోతితోటి, ఏమంటాడంటే, నువ్వు అనవసరమైన వాదనలు పెట్టుకోకు, అన్నిటికీ లెక్కలు, అన్నిటికీ సమాధానం, అన్నిటికీ అందరికీ అర్థం చేసేలాగా ప్రయత్నించకు. బికాజ్ ఇట్ ఈస్ నాట్ అప్ టు అస్, గాడ్ విల్ రివీల్ టు అస్ అట్ ద రైట్ టైం. తగిన సమయంలో దేవుడే మనకి బయలుపరుస్తాడు. ఈరోజు ఒకవేళ మీరు యుద్ధంలో ఉన్నారంటే, అంతరంగ పోరాటంలో ఉన్నట్లయితే మీకు మీరే చెప్పుకోండి, ఐ విల్ నాట్ ట్రై టు అండర్స్టాండ్, నాకే ఎందుకు జరగాలి, నాకే ఎందుకు ఈ శ్రమ అని కానీ ట్రై టు సర్వైవ్, ట్రై టు ఎండ్యూర్ ఇట్. దేవా, కావాల్సిన శక్తిని, కావాల్సిన బలాన్ని నాకు దయచేయి. ఎందుకంటే దావీదు అంటాడు కదండి, యు వోంట్ అండర్స్టాండ్ ఇట్ నౌ. ఈ రోజు మీరు వెళ్తున్న పరిస్థితి శాశ్వతమైనది కాదు. ఈరోజు మీరు వెళ్తున్న ఈ భయంకరమైన యుద్ధము మీకు అర్థం కాకపోవచ్చు, కానీ
తగిన సమయంలో ఒకరోజు దేవుడు మీకు అర్థం చేపిస్తాడు, ఎందుకు ఆ రోజు అలాగ జరిగిందా, ఎందుకు ఆ రోజు అలాగ జరిగిందా. అందుకనే దావీదు అంటాడు కదా, శ్రమ నొంది ఉండుట నాకు చెప్పగలుగుతారా మేలా అని. ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ టు బి అఫ్లిక్టెడ్, ఇట్ వాస్ గుడ్ ఫర్ మీ టు బి అఫ్లిక్టెడ్. ఎందుకంటే ఒక పజిల్ చూడండి, పజిల్లో చాలా గందరగోళంగా ఉంటుంది. పజిల్స్ అంటే తెలుసు కదండి, అందరికీ తెలుసు కదా. ఆ పజిల్స్ ఎట్లుంటుంది అంటే గందరగోళంగా ఉంటుంది. ఒక బాక్స్లో, కొత్త బాక్స్లో కొన్నప్పుడు గందరగోళంగా ఉంటుంది. వాళ్ళు మనకు ఒక మ్యాప్ ఇస్తారు, లేకపోతే వాళ్ళు మనకు ఒక స్ట్రక్చర్ ఇస్తారు, ఇలాగ కట్టాలి, ఇలాగ చేయాలని. అది కట్టేటప్పుడు అర్థమవుతుందా అసలు ఇది ఎందుకు ఇక్కడ ఉండాలి, ఎందుకు అలా సృష్టించారు, ఎందుకు అలా డ్రా చేస్తారని మనం పోయి ఆ మ్యానుఫ్యాక్చరర్ని అడుగుతామా అండి? అడగం కదా. అది చేసేటప్పుడు మనము ఫుల్ కాన్సన్ట్రేషన్ తోటి ఇది ఇక్కడ వెళ్ళాలి, ఇది ఇక్కడికి వెళ్ళాలి, ఇది ఇక్కడికి వెళ్ళాలి, అప్పుడు అర్థమవుతుంది దీనికి ఎందుకు ఇన్ని కట్లు ఉన్నాయి, దీనికి ఎందుకు ఇక్కడ తోకుంది, దీనికి ఎందుకు తల లేదు అని. అవన్నీ పెట్టిన తర్వాత అర్థమవుతుంది. ఈరోజు మన జీవితం కూడా అలాగనే. ఈ శ్రమ ఎందుకు, ఈ బాధ ఎందుకు, ఎందుకు వీళ్ళు నన్ను విడిచిపెట్టాలి, ఎందుకు నన్ను వాళ్ళు అట్లాంటి మాటలు నన్ను అనాలి, ఎందుకు నేను చక్కగా ఉద్యోగం చేస్తున్నప్పుడు, చక్కటి ఉద్యోగం నమ్మకంగా ఉన్నప్పుడు వై వాజ్ దిస్ జాబ్ టేకెన్ అవే ఫ్రమ్ మీ అని ఎన్నో సందేహాలు వస్తాయి. కానీ దేవుడు అంటున్నాడు వన్ డే, ఒకరోజు మనకు అర్థం చేస్తాడంట. అందుకనే అప్పుడు మీరు వెనక తిరిగి చూసినప్పుడు, వెన్ యూ టర్న్ బిహైండ్ అండ్ సీ, యూ విల్ సే శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఇట్ వాజ్ గుడ్ ఫర్ మీ టు బి అఫ్లిక్టెడ్. ఏం చేస్తుంది శ్రమ అంటే మనల్ని మొండివారుగా చేస్తుంది అంట. అంటే మొండి అంటే చెడ్డగా కాదండి, ఏదో భయంకరమైన మొండి కాదు నేను అనేది. మొండి అంటే ఏ శ్రమ అయినా ఐ కెన్ ఫైట్ ఇట్ అనే ధైర్యము, అనే పట్టుదల, ఆ టఫ్ ఉంటారు చూడండి. ఎంత దెబ్బలు తిన్నా ఇంకా వారికి ఏం తగలదు, ఆ స్థితిలోకి ఈ శ్రమలు మనల్ని నడిపిస్తాయంట. సో డోంట్ ట్రై టు అండర్స్టాండ్, ఆల్వేస్ కీప్ థింకింగ్, ఆల్వేస్ కీప్ ఆస్కింగ్, దేవుడా నిజంగా నీవు ఉంటే, నిజంగా నువ్వు నా పట్ల ఉంటే వై డిడ్ యు అలౌ. ఈ ప్రశ్నలు కాదు మనం అడగాల్సింది. దేవా నాకు తెలుసు ఈ పోరాటము నా మంచికే, ఈ శ్రమ నా మంచికే, ఈ యుద్ధము నాకు మంచికే, నా మంచికే. చూడండి, గ్రేప్స్ చూస్తాం కదా, గ్రేప్స్ ద్రాక్ష పండ్లు చూస్తాం కదా. అనేక సార్లు ద్రాక్ష పండ్లు తినడం కంటే ఎక్కువ వాటిని ఏం చేస్తారంటే కాల క్రిందేసి తొక్కుతూ ఉంటారు. సమ్ గ్రేప్స్ ఆర్ కల్టివేటెడ్ ఓన్లీ టు బి క్రష్డ్. అసలు ఎందుకు ఆ గ్రేప్స్ని ఎదిగింపజేస్తారు, అసలు ఎందుకు ఆ పొలం పెడతారు, ఎందుకు ఆ పంట, గ్రేప్స్ పంట అంటే వాటిని అలాగా పెంచడము, దాన్ని పీక్కోవడము, దాన్ని ఒక పాత్రలో వేయటము, ఆ పాత్రలో వేసిన తర్వాత కాలు కింద వేసి దంచడం. ఈరోజు యేసే కూడా మన ప్రభు అయిన యేసు కూడా అందుకే వచ్చాడండి. ఎందుకు వచ్చాడు యేసు అంటే మరణించడానికే వచ్చాడు, పునరుత్థానుడు అవ్వటానికే వచ్చాడు. ఈరోజు మనం కూడా నువ్వు శ్రమ పొందడానికే నువ్వు పుట్టావు అని అంటే ఎంత బాధగా ఉంటుంది కదా. కానీ దేవుడు అంటున్నాడు, ఏ రీతి అయితే ద్రాక్ష పండ్లు త్రొక్కబడుతుందో, గ్రేప్స్ మహా అయితే కనీసం ఒక 3-4 డేసే చక్కగా తాజాగా ఫ్రెష్గా ఉంటాయి కదండి. మీకు అందరికి తెలుసు, ద్రాక్ష పండ్లు ఒక మహా అయితే 3-4 రోజులు మాత్రమే ఫ్రెష్గా ఉంటాయి. కానీ అదే గ్రేప్స్ని దంచి కాల క్రిందేసి త్రొక్కించిన తర్వాత దాన్ని పులువనిస్తే, దాన్ని పులింపజేస్తే, ఫర్మెంట్ చేస్తే ఏం చేస్తారంట, అది కొన్ని వందలాది సంవత్సరాలు, ఎన్ని వందల సంవత్సరాలు అయితే అంత శ్రేష్టంగా, అంత మంచిగా మారుతుందంట. ఎందుకు అనంటే ఎంత పులుస్తుందో అంత దానికి ఫ్లేవర్ వస్తుంది, అంత టేస్ట్, అంత రుచి ఉంటుందని మనం అనుకోవచ్చు. ఆ గ్రేప్స్కి కానీ నోరుంటే, ఎందుకు నన్ను కాల క్రిందేసి తొక్కుతున్నాను, నేను నీకేం తప్పు చేస్తాను, నేను నీకేం పాపం చేస్తాను అంటే ఏమైనా బాగుంటుందండి? ఈరోజు మనం కూడా దేవుడు మనల్ని ఆయన కాల క్రిందేసి త్రొక్కుతుంటే ఎందుకు అని అంటున్నాం. కానీ దీని నుండి దేవుడు ఏం బయటికి రావాలని ఆశపడుతున్నాడు. వాట్ ఈస్ గాడ్ ట్రైయింగ్ టు బ్రింగ్ అవుట్ ఫ్రమ్ దిస్? మీరు అనుకుంటున్నారు, ఒకవేళ ఇఫ్ యూ కీప్ ఆస్కింగ్, ఇఫ్ యూ కీప్ డిఫెండింగ్, ఆ గ్రేప్స్ ఏ రీతిగా అయితే మామూలుగా తినే గ్రేప్స్ అయితే, మామూలుగా కొన్ని రోజులు ఉంచుకునే గ్రేప్స్ అయితే మహా అయితే 4 రోజులు, మన జీవితం కూడా 4 రోజులు లేకపోతే కొన్ని సంవత్సరాలు మనం బ్రతికేంత వరకే ఆశీర్వాదకరంగా ఉంటామేమో. కానీ ఎప్పుడైతే యేసు దేవుడు ఆయన కాల క్రిందేసి త్రొక్కుతాడో, నలగొడతాడో, విరగ్గొడతాడో, శ్రమల గుండా మనల్ని నడిపిస్తాడో, అప్పుడంట ఎన్ని వందల సంవత్సరాలైనా మన పేరు మారుమ్రోగుతుందంట. హల్లెలూయా.
ఆ రీతిగా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడండి. తరతరాల ఆశీర్వాదం, తరతరాల దీవెన, జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్. నీతిమంతుల బిడ్డలు భిక్షం ఎత్తుకొనుట చూడలేదంట. సో హీస్ టెలింగ్, ఆయన ఆశీర్వదిస్తాడంట 1000 సంవత్సరాలు, 1000 తరాలు, కానీ శాపం మాత్రం 4 సంవత్సరాలే. ఈరోజు డోంట్ ట్రై టు, అగైన్ టెలింగ్, డోంట్ ట్రై టు మేక్ సెన్స్, డోంట్ ట్రై టు మేక్ సెన్స్ ఆఫ్ వాట్ యూర్ గోయింగ్ త్రూ. నాకే ఎందుకు కాదు దేవా, వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు టీచ్ మీ, వాట్ డూ యూ వాంట్ టు కన్వే టు మీ?